చేతిలో పెద్దగా డబ్బులు లేవు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. 1999లో తన దగ్గర ఉన్న సేవింగ్స్ తో డాలర్స్ డ్రీమ్ అనే సినిమా తీశారు. ఇది కమర్షియల్ సినిమా కాదు, మన యువత అమెరికాకు వెళ్ళడానికి పడే తపన మీద తీసిన సినిమా. ఈ సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డే వచ్చింది. రాష్ట్రపతి చేతుల మీద అవార్డు అందుకున్నారు. కానీ ఇక్కడే విధి వెక్కిరించింది. అవార్డు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. నిజమైన కష్టాలు మొదలైంది ఇక్కడే. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంట్లో వాళ్ళకు ఏం చెప్పాలో తెలియదు. మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్కు వెళ్ళిపోమని అందరూ సలహా ఇచ్చారు. తన దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది, అదే ఆనంద్. ఈ కథను పట్టుకొని ఆయన తిరగని ఆఫీస్ లేదు. హీరోయిన్ డామినేషన్ ఉంది, హీరోకి పెద్దగా సీన్ లేవు, ఇవి ఆడవు అని నిర్మాతల మొహాన్ని చెప్పేశారు. సుమారు 5 ఏళ్ళు, అవును 5 ఏళ్ళు ఆయన ఖాళీగా ఉన్నారు. అది ఎంత నరకమో ఒక క్రియేటర్కి మాత్రమే తెలుసు. ఎవరు ముందుకు రాకపోతే తన దగ్గర మిగిలిన చిన్న చితక డబ్బుతో బంధువుల దగ్గర అప్పు చేసి సొంతంగా అమిగోస్ క్రియేషన్ స్టార్ట్ చేశారు. ఆనంద్ సినిమా మొదలు పెట్టారు. 2004లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు పక్కన చిరంజీవి గారి శంకర్దాదా ఎంబీబీఎస్ రిలీజ్ ఉంది. అందరూ భయపడ్డారు, కానీ శేఖర్ కమ్ముల గారు మాత్రం ధైర్యంగానే ఉన్నారు. పోస్టర్ మీద మంచి కాఫీ లాంటి సినిమా అని రాశారు. రిజల్ట్ స్టోరీ క్రియేట్ అయింది. స్టార్స్ లేకపోయినా కథలో దమ్ముంటే జనం బ్రహ్మరథం పడతారని మరొకసారి నిరూపించారు. ఆనంద్ సినిమాతో శేఖర్ కమ్ముల అనే పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. వెంటనే గోదావరి నదిని, రాముడు, సీత లాంటి పాత్రలను ఆయన చూపించిన విధానం క్లాసిక్ గా నిలిచిపోయింది. 2007లో వచ్చింది హ్యాపీ డేస్. అప్పటి వరకు యూత్ సినిమాలంటే రక్తం, కత్తులు లేదా డబల్ మీనింగ్ డైలాగ్స్. కానీ ఇంజనీరింగ్ లైఫ్ ఇంత అందంగా ఉంటుంది అని చూపింది శేఖర్ గారే. కొత్త వాళ్ళని పెట్టి స్టార్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ ఇట్టుకొట్టారు. అప్పట్లో ప్రతి కాలేజీ కుర్రవాడు తనని తాను టైసన్ లాగానో లేకపోతే రాజేష్ లాగానో ఊహించుకునేవారు. శేఖర్ కమ్ముల టచ్ ఉంటే మట్టి కూడా బంగారం అవుతుందని ప్రూవ్ అయిన టైం అది.